సెల్ఫ్ టాక్ కూడా ఇంపార్టెంట్ అండి. దేవునితో మాట్లాడడం ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న వారితో మంచి మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్, మరి దేవునికి అంగీకారయోగ్యమైన సంభాషణలు చేయడము మంచిది. మనతో కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకవేళ ఈ అలవాటు లేకపోతే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. అంటే ఎప్పుడు కాదు, అందరూ ఉన్నప్పుడు మనతో మనం మాట్లాడుకుంటే వీళ్ళకైనా పిచ్చి పట్టింది అనుకుంటారు. మౌనంగా ఉన్నప్పుడు, వెన్ వీఆర్ అలోన్, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా కొన్నిసార్లు నిరాశ వచ్చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కృంగుదల వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అనుమానాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని బిగ్గరగా మనతో మనం చెప్పుకుంటూ, దేవుని వాక్యాన్ని మనకి మనం జ్ఞాపకం చేస్తూ, అంతరంగంలోనే కాదు బయటకి కూడా స్పీకింగ్ అవుట్ లౌడ్, స్పీకింగ్ ద స్క్రిప్చర్స్ అవుట్ లౌడ్, వాటిని అఫర్మేషన్స్ అని కూడా అంటారు. దేవుని వాక్యాన్ని బిగ్గరగా మనతో మనం చెప్పుకున్నప్పుడు మన నోట నుండి వచ్చిన ఆ మాటే మళ్ళీ మన చెవులోకి వెళ్ళినప్పుడు అది మనకి చాలా బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది కూడా విశ్వాసంగా మనం చేయగలిగిన ఒక చక్కని అనుభవం.